నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ నూతన సంవత్సర శుభాభివందనాలండి. సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం 25వ వాక్యంలో, సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయము 25వ వాక్యంలో నేను చదువుతానమ్మా, గమనించండి. 25వ వాక్యంలో ప్రభు నాకు ఇచ్చినటువంటి వాగ్దానమును మనందరి జీవితాల్లో కూడా దేవుడు నెరవేర్చునుగాక. ఇది పరిచర్యను ప్రేమించి దేవుడు ఇచ్చిన వాగ్దానం. నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువుగాక. హల్లెలూయా! ఎంత అద్భుతమైన శ్రేష్టమైన వాగ్దానాన్ని దేవుడు నన్ను ప్రేమించి, పరిచర్యలు ప్రేమించి దేవుడు నాకు ఇచ్చి ఉన్నారు. ఉపవాస ప్రార్థనలోనే ప్రభు బయలుపరిచారు. నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువుగాక. ఈ సంవత్సరంలో, గత సంవత్సరం మరి ఒక చక్కటి కీర్తన కూడా ప్రభు ఇచ్చారు, విజయ గీతము పాడదామని. ఆ పాటకి తగ్గట్లుగానే దేవుడు ఆ పాట రాసేటప్పుడు కూడా ప్రభు చెప్పారు. నేను మందిరంలో ఉండి అక్కడ కీబోర్డ్ దగ్గర కూర్చొని ఆ పాటను ట్యూన్ చేస్తూ ఆ పాటను రాస్తూ ఉన్నప్పుడే దేవుడు చెప్పారు, వచ్చే సంవత్సరం అన్ని విషయాల్లో విజయమును పొందబోతున్నారు. ఆమేన్. నీవు ఘనకార్యాల్ని పూనుకొని, చెప్పండి, నోటితో చెప్పండి అందరూ, నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువు గాక. ఒక్కసారి మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నాను, ఈ 2025లో చిన్న చితక కార్యాలు చేయొద్దు ఎవ్వరు కూడా. గొప్ప కార్యాలు పూనుకోండి, బలమైన కార్యాలు పూనుకోండి, ఘనమైన కార్యాలు పూనుకోండి. నిశ్చయంగా దేవుడు మీకే విజయమునివ్వబోతున్నాడు. మీరు స్వతంత్రించుకోబోతున్నారు, మీరు పొందుకోబోతున్నారు. చిన్న చితక కార్యాలు వద్దిక, గొప్ప కార్యాలు, గొప్ప దేవుణ్ణి అడిగి మనము ప్రారంభించుదుముగాక. ప్రభువుని అడగండి. ఈ సంవత్సరం ఘనమైన కార్యాలు ప్రారంభించబోతున్నాడు దేవుడు. అవి ఎవరి ద్వారా? మన ద్వారానే. స్తోత్రం చెప్పండి. ఎవరో వచ్చి ఎందుకు ప్రారంభిస్తారు? నువ్వే ప్రారంభించకూడదు, నువ్వే పెద్ద ఇల్లు కట్టకూడదు. హల్లెలూయా చెప్పండి. నువ్వే పెద్ద వ్యాపారం ఎందుకు చేయకూడదు? ఎర్రగొండపాలెంలో నీదే ఒక పెద్ద వ్యాపారంగా మారునుగాక. హల్లెలూయా. నీవే ఒక గొప్ప ఉద్యోగాన్ని పొందుకొందువుగాక. ఏది తలపెట్టినా, ఏది పూనుకున్నా ఈ సంవత్సరం ప్రారంభంలోనే ప్రవచనాత్మకంగా దేవుని ఆత్మ ప్రేరేపణతో మీ ఎదుట నిలిచి నేను చెప్తున్నాను, ఘనమైన కార్యాలు మీరు పూనుకోండి. పూనుకోవడం అంటే ప్రారంభించాలి. ప్రైజ్ ది లార్డ్. ఘనమైన కార్యాలు ఈ సంవత్సరం 1 కాదు, 2 కాదు, 3 కాదు, లెక్కలేనన్ని దేవుడు చేయునుగాక, జరిగించునుగాక. విశ్వసించండి. విశ్వాసంతో గట్టిగా ఆమేన్ చెప్పండి. పూనుకుంటారా? ఏంటివి? ఘనమైన కార్యాలు. అలసిపోవద్దు, నూతన ఉత్సాహంతో పూనుకోండి, మొదలు పెట్టండి. దేవుడు ప్రారంభించేది స్వల్పంగా, అల్పంగా ఉంటుంది. అది తుదకేమవుద్ది కదా. కానీ నేను అలా కాదు. స్తోత్రం. ప్రారంభమే మహిమగా ఉండాలి. హల్లెలూయా. ప్రారంభమే ఘనముగా ఉండాలి. ఆమేన్. ప్రతి కార్యము ఘనమైన కార్యముగా దేవుడు చేయనుగాక. మనం ఎవరం? గనులం. మనం ఎవరం అండి? గొప్పవాళ్ళం. ప్రైజ్ ది లార్డ్. ఘనమైన వారం, ఆశీర్వదించబడిన. నువ్వెక్కడ అడుగు పెడితే అక్కడ శాపం రద్దయిపోద్ది అంతే. యేసు నామంలో చీకటి వెలుగుగా మారిపోద్ది. ఆమేన్.
వంకర త్రోవలు చక్కగా మారిపోతాయి. ఆమేన్. ముయ్యబడిన తలుపులు అలాగే వాటంతటికి అవే తెరుచుకుంటాయి. కారణం ఎందుకంటే నీవు గొప్పవాడవు దేవుని దృష్టిలో, నీవు గనుడవు దేవుని దృష్టిలో, దేవునికి ప్రియమైన వాడవు, దేవునికి ఇష్టమైన వాడవు. ఒక్క మాటలో చెప్పాలంటే దావీదు వలె, ఇక్కడ దావీదుని గురించి ఈ మాట సౌలు పలుకుతున్న మాట, దావీదు వలె దేవుడు కోరుకున్న వారము, దేవుడు ఎన్నుకున్న వారము, దేవుని చేత అభిషేకించబడిన వారం. ఇంకా లోతుగా చెప్పాలంటే దేవుని హృదయానుసారులం, దేవుని చిత్తానుసారులం. ఆమేన్. నా చిత్తం కాదయ్యా. ఈ మొదటి దినమున మనం కొన్ని ప్రార్థనలు చేయాలి. త్వరగా చేయండి. కుడి చేయి పైకెత్తి, నా చిత్తం కాదయ్యా నీ చిత్తమే జరిగించు. చేయండి, గట్టిగా అడగండి. యేసయ్యా నా చిత్తం కాదయ్యా నీ చిత్తమే నాలో, మా కుటుంబంలో ఈ నూతన సంవత్సరంలో జరిగించు. ఆమేన్. మరి ఎబ్బేజు ప్రార్థన కూడా చేయండి. ఎబ్బేజు ప్రార్థన చేయండి. చేయండి అమ్మా, ఎబ్బేజు ప్రార్థన చేయండి. చేయాలి త్వరగా. ఏ ప్రార్థన? ఎబ్బేజు ప్రార్థన. చిన్న ప్రార్థన చేయలేదు. రాదా? తెలియదు అసలు, ఎక్కడుందో కూడా తెలియదా? చూడండి, పోనీ ఎక్కడుందో, ఎక్కడది? దినవృత్తాంతాల్లో ఉంటుంది చూడండి. ఎబ్బేజు ప్రార్థన అంటే అలా చూస్తున్నాను. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 10వ వాక్యం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 10వ వాక్యం. ఎబ్బేజు ప్రార్థన చేసుకోవాలి మీరు ఎప్పుడు కూడా. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఎబ్బేజు ప్రార్థన చేసుకున్నాడు. చిన్న ప్రార్థన ఇది. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించండి అయ్యా, నా సరిహద్దును విశాలపరచండి, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి తప్పించు. అన్ని ప్రార్థనలు ఈ చిన్న ప్రార్థనలు ఉన్నాయి. ఎబ్బేజు ప్రార్థన మీరు చేసుకోవాలి. ఇంకా ప్రాముఖ్యంగా పరలోక ప్రార్థన ప్రతిరోజు చేసుకోవాలి. ఆమేన్. ఏ ప్రార్థన? ఎందుకనని పరలోక ప్రార్థన ఎందుకు చేసుకోవాలి? చాలామందికి నేర్చుకోరు, అదేదో తప్పుగా అనుకుంటారు. పరలోక ప్రార్థనలో ప్రార్థనకి కావలసినవన్నీ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఆ చిన్న ప్రార్థనలోనే మొత్తం అన్నీ ఉన్నాయి. ఎప్పుడు పడితే అప్పుడు చేయమంటారు, రోజు ఒకసారి చేసుకోవాలి. ఇంక అన్నం దగ్గర అదే ప్రార్థన, ప్రతి విషయంలో అది ప్రార్థన కాదు. ఒకసారి మీరు చేసుకుంటే ఆ ప్రార్థనలో అన్నీ మిళితమై ఉన్నాయి. స్తోత్రం. ఒకసారి ఆ ప్రార్థనలో ఒక మాట, పరలోకమందు నీ చిత్తం నెరవేరునట్లు భూమి యందు కూడా శోధనలలో నుండి మమ్మల్ని ఇంకా క్షమించిన ప్రకారం మమ్మల్ని కూడా చూసి ఎన్ని ఉన్నాయి చూసాడు దాంట్లో. అందుకే గొప్ప ఆశీర్వాదం అది. చాలామంది ఎలా ప్రార్థన చేయాలో తెలియదు. ప్రార్థన నేర్పించండి అయ్యా అని యేసు ప్రభు దగ్గరికి శిష్యులు వచ్చారండి. అప్పుడు ఈ ప్రార్థనని యేసు ప్రభు ఇలా చేయాలి ప్రార్థనను ఒక నేర్పించారు. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందును నెరవేరునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రార్థన చేయకుండా మీరు రోజును ప్రారంభించొద్దు.
ఈ ప్రార్థన చేసుకోకుండా ఇంట్లోంచి బయటికి వెళ్ళవద్దు. ఈ రోజు నుంచి స్టార్ట్ చేసుకోండి. పరలోక ప్రార్థన ఖచ్చితంగా చేయాలి, దినమునకు ఒకసారి. దాంట్లో ఎన్నో విషయాలు ఉన్నాయి. అన్నిటినీ కలిపి యేసు ప్రభు ఆ చిన్న ప్రార్థన దేవుడు నేర్పించాడు. స్తోత్రం కలుగును గాక. ఎబేజు ప్రార్థనలో చాలా విషయాలు ఉన్నాయి. ప్రార్థన ఎలా చేసుకోవాలో రానప్పుడు ఎబేజు ప్రార్థన నేర్చుకోవాలి. ఇక్కడ దావీదుని గురించి పలికిన మాట, దావీదు నాయనా దావీదు, నీవు ఘనకార్యాలు పూనుకొని విజయము నొందుదువు గాక. ఆమేన్. విజయం ఎలా వస్తుంది మనకి? ఎవరిస్తారు విజయం? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకు విజయం ఇస్తారు ఆయన అంటే, ఆయన పేరేంటండి? విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నేను స్తుతించేదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నేను స్తుతించేదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా, నా కార్యములన్నీయు సఫలము చేసితివి. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా, నా కార్యములన్నీయు సఫలము చేసితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నేను స్తుతించేదను. విజయశీలుడైన యేసయ్య మన కార్యాలన్నిటినీ సఫలం చేస్తారట. రోమిలకు రాసిన పత్రిక అన్ని విషయాల్లో దేవుడు మనకు విజయాన్ని ఇస్తారు. ఎందుకు ఇస్తారో చూడండి. అక్కడ ప్రభు ఇస్తారు. ఎవరికి ఇస్తారో చూడండి. 8వ అధ్యాయం 37వ వాక్యం. మనల్ని ప్రేమిస్తున్న మన యేసయ్య ద్వారా మనము అన్నిటిలో అత్యధికమైన విజయం పొందుచున్నాము. ఈ సంవత్సరం యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నారు. మనల్ని అందరినీ ఆయన ప్రేమిస్తున్నారు కనుక, మనల్ని ప్రేమిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల ద్వారా మనం అన్ని విషయాల్లో అత్యధికమైన విజయమును పొందుదముగాక. విజయశీలుడైన యేసయ్య నీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఎల్లప్పుడూ విజయోత్సవాలతో మనల్ని ఊరేగించునుగాక. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మలుపు ఉంటుంది. జీవితాన్ని మలుపు తిప్పుతాడు దేవుడు. ప్రతి ఒక్కరి జీవితాన్ని ఒక టైం ఉంటుంది, ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలో దేవుడు నిన్ను ఒక మలుపు తిప్పుతాడు. దేవుడు నిన్ను విజయ పదంలో నడిపించడం ప్రారంభిస్తాడు. అప్పటి వరకు ఎన్నో ఓటములు, ఎన్నో అపజయాలు, ఎన్నో బాధలు, ఎంతో కన్నీరు, వేదన, దుఃఖం, శోధనలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అవన్నీ వచ్చినప్పటికీ వాటన్నిటిలో నుండి దేవుడు విడిపించి, ప్రభు అంటారు, మనల్ని ప్రేమిస్తున్న యేసయ్య ద్వారా ఇప్పటి నుండి ఈ జనవరి 1వ తేదీ 2025వ సంవత్సరం ప్రారంభ గడియల్లో నుండే ప్రభు మీతో మాట్లాడుతున్నారు. మిమ్మల్ని ప్రేమిస్తున్న యేసయ్య ద్వారా మీకు అన్ని విషయాల్లో అత్యధికమైన విజయం కలుగునుగాక. ఏ విజయం అట? అత్యధికమైన విజయం, గొప్ప విజయం, అఖండమైనటువంటి జయమును దేవుడు మీకు దయచేయునుగాక. అందుకనే మనం విజయశీలుడైన యేసయ్యను కలిగి ఉన్నాం. ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు కనుక మనం అన్ని విషయాల్లో విజయమును పొందుతున్నాం. గడిచిన దినాల్లో మనల్ని ప్రభు విజయవంతంగా నడిపించారు. ఈ సంవత్సరం ప్రారంభంలో కూడా ప్రభు చెప్తున్నారు, నీవు ఘనకార్యాలు పూనుకో, నేను నీకు అత్యధికమైన విజయాన్ని ఇవ్వబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. కొందరికి విజయం వస్తే సంతోషం, కొందరికి విజయం వస్తే ఏడుపు, కొందరికి విజయం వస్తే ఏంటి చెప్పండి? చెప్పరేంటండి?
యేసు ప్రభు మరణమును జయించాడు. దేన్ని? వాడికి ఏడుపాడికి. ఎవడాడికి? ఆడికి ఏడుపాడు. ఆడు ఏడు చేస్తున్నాడు, కూర్చున్నాడు. నా వల్ల కాలేదిక, ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఎన్నో ప్రయత్నాలు చేశాను. ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థనని చేయకుండా ఆపాలని చూశాను. మీకు తెలుసుంటుంది, యేసు ప్రభు మహారాధనతో ప్రార్థన చేస్తూ ఉంటారు, తండ్రి చిత్తం నెరవేర్చబడాలని. ఆ ప్రార్థనని ఆటంకపరుస్తూ వచ్చాడు, అక్కడక్కడే తిరుగుతున్నాడు. యేసు ప్రభు అప్పగించబడిన తర్వాత అక్కడక్కడే తిరుగుతున్నాడు. వాడు మరణానికి అప్పగించేంత వరకు వాడు ఊరుకోలేదు. కానీ మన యేసయ్య మరణాన్ని జయించినటువంటి మహనీయుడు. హల్లెలూయా! మరణపు ములును విరిచినటువంటి వాడు, పునరుద్ధానుడు, జయశీలుడు. సరేండి, యేసయ్య జయం పొందితే అప్పట్లో ఆయనను, యేసు ప్రభువుని వెంబడించిన వాళ్ళందరికీ ఏంటి? గొప్ప సంతోషం. జయం, మరణాన్ని జయించి ఆయన తిరిగి లేచారు. కానీ కొంతమంది యేసు ప్రభువుకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు, కంగారు పడుతూ ఉన్నారు, ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎట్లా యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎలా లేచారు? ఎలా జయాన్ని పొందారు? పెద్ద పెద్ద బండరాయి పెట్టాం కదా. మరణ బంధకములు ఆయన్ని బంధించడం అసాధ్యం. ఆమేన్. సమాధి ఆయన్ని బంధించలేకపోయింది, మరణం ఆయన్ని బంధించలేకపోయింది. మరణపు ములును విరిచి జయించినటువంటి జయవీరుడు, జయశీలుడు, విజయవీరుడు యేసు ప్రభుని ఎప్పుడు కూడా జయముతో ఆరాధించాలి, గొప్ప జయంతో ఆరాధించాలి. ఆయన జయవీరుడు. గట్టిగా హల్లెలూయా అని చెప్తూ ప్రభువుని మహిమపరచాలి. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలుతో దేవుడు చెప్పారు, యెరికో పట్టణం మీద జయం కలగాలంటే, విజయం కలగాలంటే 6 రోజులు 6 సార్లు మౌనంగా జరగమన్నారు. 7వ రోజు జయం రాబోతుందని అర్థమైపోతుంది. ముందుగానే మనం కేకలు వేయాలి విశ్వాసంతో. మీరు వేయలేదండి కేకలు? అల్లే చెప్పండి గట్టిగా. దేవుడు జయం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా! 2025 విక్టోరియస్ ఇయర్, విజయ సునాద సంవత్సరం. ఈ సంవత్సరం ఎవరును ఓడిపోరు. ఏది మొదలు పెడితే అది విజయవంతంగా ముగించబడుతుంది. నా దేవుడు నిన్ను సిగ్గుపరచడు. నీ తల పైకెత్తబడుతుంది. నీ అవమానానికి రెట్టింపు 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 ఘనతను దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా! కృపావరమే అనే పాటలో మంచి పదాలు పెట్టారు. శత్రువుల ఎదుట నన్ను స్నేహించి ఘనమైన సత్కార్యములు జరిగించు. ఎస్ కదా, ఎంతోమంది శత్రువులు ఉంటారు కనబడకుండా. వాళ్ళందరి ఎదుట యేసు ప్రభు విజయవీరుడు మనల్ని స్నేహించి, వాళ్ళందరూ చూస్తుండగానే ఘనమైన సత్కార్యాలు నీకు చేస్తాం అన్నాడు దేవుడు. నీవున్న ప్రాంతంలో నీ పిల్లలకి ఘనమైన సత్కార్యాలు దేవుడు చేస్తాం అన్నాడు. నీ చుట్టుపక్కల ఉన్న శత్రువులందరూ కూడా దుఃఖిస్తున్నారు, బాధపడిపోతున్నారు, దిగులు పడిపోతున్నారు. ఏమైంది? మన దేవుడైన మనకి చేసిన ఉపకారాలను బట్టి, మేలులను బట్టి, విజయాలను బట్టి కొందరు అంటే ఏం చేస్తున్నారు? బాధపడుతున్నారు. కొందరు మనతో కలిసి పార్టీ చేసుకుంటున్నారు, బిర్యానీ పార్టీ. దేవుడు విజయం ఇచ్చాడు, అందరూ మా ఇంటికి రండి, ఈరోజు పార్టీ అందరికీ. హల్లెలూయా! అందరూ సంతోషిస్తే కొంతమంది బాధపడిపోతున్నారు. ప్రభు వీరి పట్ల చేసిన మేలులను బట్టి, ఉపకారాలను బట్టి, సమస్తమైన క్షేమాన్ని బట్టి మనం సంతోషిస్తామట. కొందరైతే భయపడచ్చు, దిగులు నొందుచు ఉంటారు, భయపడిపోతూ ఉంటారు, దిగులు నొందుతూ ఉంటారు, కన్నీళ్ళు ఏడుస్తూ ఉంటారు, ఏడుపు మొఖాలు పెడతారు. అర్రర్రర్రర్ర ఎలా వచ్చేసిందిరా బాబు,
అయినా అర్థమవుతుందా? అరా వీడికి జరగకూడదు అనుకున్నాను రా బాబు, వీడికి ఎలా జరిగిపోయిందో. దిగులు పడిపోతూ ఉంటారు. వాళ్ళు దిగులు పడే కొద్దీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు. హల్లెలూయా చెప్పండి. వాళ్ళు కుళ్ళుకునే కొద్దీ దేవుడు నిన్ను హెచ్చిస్తూ ఉంటాడు. హల్లెలూయా చెప్పండి. ఈ సంవత్సరం కొంతమందికి దుఃఖం, ఏడుపు, కన్నీళ్ళు, శత్రువుకి కన్నీళ్ళు, శత్రువుకి బాధ, శత్రువుకి దిగులు, శత్రువుకి ఏడుపు. దేవుని ప్రజలమైన మనకి నోటి నిండా దేవుడు నవ్వు ఇవ్వబోతున్నాడు. నోటి నిండా నవ్వు కలగబోతుంది. గత సంవత్సరం దుఃఖంతో ఉన్న వాళ్ళకి సంతోషంగా దేవుడు మార్చుచున్నాడు. హల్లెలూయా. విచారాలన్నీ కొట్టివేయబడ్డాయి. నిత్యానందంతో దేవుడు నింపాడు. దుఃఖమును ప్రతిగా సంతోషం ఇచ్చాడు. గత సంవత్సరం కన్నీళ్ళు విడుచుచు విత్తారు. ఈ సంవత్సరం ఎప్పుడు మరి? ఈ రోజు నుంచి స్టార్ట్ చేయాలి. ఏంటది? కొయ్యటం. ఎప్పుడు వెళ్ళిపోదాం అనిపిస్తుంది నాకు. ప్రైజ్ లో కొయ్యాలి కదా, టైం అసలు సరిపోవట్లేదు. పంట కొయ్యాలి, సంతోష గానంతో పంట కొయ్యాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేడన్న హల్లెలూయా చెప్పండి ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శక్తితో చెప్పండి, శక్తితో చెప్పండి. అదిగదిగో అక్కడ వెనకాల అల్లుళ్ళు చెప్పట్లేదు, నిద్రపోతున్నారు కొంతమంది. వాళ్ళని లేపండి, వాళ్ళని లేపండి. కుర్చీలో కింద పడిపోతాడు. ఏసన్ గారు అంటూ ఉండేవారు, కుర్చీలో నిద్రపోయారు అనుకో ఎక్కడ పడిపోతారంట? కింద పడిపోవచ్చు. అది కింద కూర్చుంటే ఏ బాధ ఉండదు. హల్లెలూయా. కింద కూర్చుంటే ఇలా వెనక పడితే పడతాం, ఏం బాధ. ఒకవేళ కుర్చీలోంచి కింద పడితే ఏమైనా చెయ్యేమో కిరిగిపోయిందంటే అయ్యో మందిరానికి వచ్చాను, నాకు చెయ్యి ఇరిగిపోయింది అనుకుంటుంది. కింద కూర్చుంటే ఏ బాధ ఉండదని ఏసన్ గారు చెప్తూ ఉండేవారు. ఏసన్ గారు చెప్పిన మాట మీకు చెప్పాను, నా మాట కాదు. ఆమె హల్లెలూయా. కాబట్టి ఈ సంవత్సరం మీరు ఏదైనా సరే ఘనకార్యాలు పూనుకోండి. దేవుడు అత్యధికమైన విజయం అన్ని విషయాలు దేవుడు మనకిచ్చును గాక. యోహాను పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వాక్యం. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఆమేన్ చెప్పండి. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తాడు. లోకంలో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవబుడం. లోకాన్ని ప్రేమించొద్దండి. ఈ మొదటి దినమున దేవుడు హెచ్చరిస్తున్నాడు. లోకంలో ఉన్నదాన్ని ప్రేమించొద్దు, లోకాన్ని ప్రేమించొద్దు. లోకంలో అంతా శరీరాశ, నేత్రాశ, జీవబుడంబం. ఎవరైతే లోకాన్ని ప్రేమిస్తారో తండ్రి ప్రేమ వారిలో ఉండదు. దేవుని ప్రేమ మనల్ని లోకంలో నుండి తప్పిస్తుంది, రక్షించింది, విడిపించింది, నడిపిస్తుంది, కాపాడుతుంది. కాబట్టి దేవుని ప్రేమను కలిగి అనేకుల్ని ఆయన ప్రేమ ద్వారా అనేకుల్ని ఆయన వైపుకు త్రిప్పుదుముగాక. హల్లెలూయా. దేవుని మూలంగా పుట్టిన వారందరూ, పుట్టినట్లు ఏముంది? పుట్టినదంతయు కూడా. ప్రైజ్ ది లార్డ్. రాత్రి ఎంతమంది పుట్టారండి? రాత్రి ఎంతమంది పుట్టారు దేవుని మూలంగా? రాత్రి అంటే తెల్లవారుజామున 8 మంది పుట్టారు. ఇంకో 2 ఎవరైనా పుట్టండి, 10 మంది చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు కొంతమంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సింగిల్ డిజిట్ నచ్చదు, డబుల్ డిజిట్ కావాలి. ఇలాంటివి అడగాలి ప్రభు దగ్గర. డబుల్ డిజిట్ కావాలి. ఇంకా డబుల్ డిజిట్ కూడా నచ్చట్లేదు. ఇప్పుడు ఏం కావాలి? త్రిబుల్ కావాలి. త్రిబుల్ నచ్చట్లేదు. హల్లెలూయా. గత సంవత్సరం నేను డబుల్ డిజిట్ అడిగాను, దేవుడు పూర్తి చేసేసాడు. ఈ సంవత్సరం త్రిబుల్ డిజిట్ కావాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతో ఆశీర్వాదకరంగా దేవుడు ఇక్కడ 31వ తేదీ రాత్రి ఆరాధన ఎంతో మహిమకరంగా జరిగించారు. 8 మంది పుట్టారు. మరి అక్కడ కూడా దేవుని పరిచర్యలో అక్కడ కూడా చాలా ఆశీర్వాదకరంగా
ప్రభు జరిగించారు, చాలా చక్కగా జరిగింది. అనేకుల్ని దేవుడి సన్నిధికి నడిపించున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారు, పాపాన్ని జయిస్తారు, శత్రువుకు సాతాన్ని జయిస్తారు. లోకమును జయించిన విజయము. ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన మనతో ప్రభు చెప్తున్నారు, మీ విశ్వాసాన్ని బలపరుచుకోండి. పక్కన చెప్పండి, మీ విశ్వాసాన్ని బలపరుచుకోండి. అప్పుడు వాళ్ళు అడుగుతారు, ఎలా బలపరుచుకోవాల్సి నాకు తెలియట్లేదండి, ఎలా బలపరుచుకోవాలి? ఇలాంటి పరిశుద్ధుల సహవాసంలో ఎక్కువగా పాలు పొందితే మీ విశ్వాసం బలపరచబడుతుంది. ఇంకా ఏం చేయమంటారు? ప్రార్థన చేస్తే మీ విశ్వాసం ఇంకా ఏంటంటే వాక్యాన్ని చదివి, వాక్యాన్ని విని, దాని ప్రకారంగా నడుచుకుంటే మీలో విశ్వాసం బలపరచబడుతుంది, వృద్ధి చెందుతుంది. చాలా సునాయాసనంగా మీరు లోకాన్ని జయిస్తారు. మీరు కాదు జయించేది, ఎవరు? మనలో ఉన్న విశ్వాసమే. ఆమె చెప్పండి, మనలో ఉన్న విశ్వాసమే లోకమును జయించిన విజయము. ఇక్కడ చూసారా, ఎవరి కాళ్ళు వ్యక్తిగతం. నీ విశ్వాసమే నీకు విజయాన్ని ఇస్తుంది. పక్కన చెప్పండి, నువ్వు ప్రార్థన చేయకుండా, ఆదివారం దేవుని సన్నిధికి రాకుండా, దొంగిలించి వాక్యం వినకుండా, వాక్యం చదవకుండా, నా దేవుడు నాకు గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఎక్కడ? సతికిలు పడిపోయి కూర్చుని ఏడుతూ ఉంటాడు చూసేసరికి. ఏది గొప్ప విజయం, అంత కేకలో, ఇలా అన్నావు, అలా ఊపావు, ఇలా ఊపావు కదా, ఏమైపోయిందంటే అందరూ అంటున్నారని నేను కూడా అన్నాను, వాళ్ళకు వచ్చింది నాకు రాలా. ఎటు పోయిందో అర్థం కావట్లేదు, అసలు ఏమైందో తెలియట్లేదు, అసలు ఏం తెలియట్లేదు నాకు, ఏదో అయిపోయింది. వాడు కుయుక్తిగా మోసం చేశాడు, ఒరే నీకు కూడా విజయం చేస్తున్నాను, కట్టి కేకలేరా వాళ్ళతో పాటు అన్నాడు. వీడు గుంపులో నతానియేలులాగా వీడు కూడా కేకలేసాడు. చివరాఖరికి చూస్తే లాస్ట్కి వచ్చిన రిజల్ట్ ఏంటంటే వాళ్ళందరికీ జయం వచ్చింది, వీడికి రాలేదు. అయ్యి బాబోయ్, ఎంత నష్టం జరిగిపోయింది చూసారండి. అర్థమవుతుందా? వ్యక్తిగతమైన విశ్వాసం మీద ఆధారపడి ఉంది మన విజయం. నేను ఎప్పుడు ఘనంగా చెప్తాను, ఎంత హోసన్నా మినిస్ట్రీస్ దైవజనులు యేసన్న గారి ద్వారానే. మీరు ఒప్పుకోరా ఏంటి అలా చూస్తున్నారు? గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. యేసన్న గారు కనుక అంత గొప్ప విశ్వాసంతో, అంత సమర్పణతో, అంత త్యాగంతో, అంత ప్రతిష్ట కలిగి, అంత రోషంగా ఆ రోజున నిలబడకపోతే ఇది ఎక్కడ వస్తుంది? లేమల లేదు, గుంటూరు గోరంట్ల లేదు, దయాక్షేత్రం కూడా లేదు. ఇవన్నీ వచ్చాయంటే ఒకే ఒక్కడు దేవుని కొరకు నిలబడ్డాడు. ఆమేన్. ఆయన విశ్వాసం ద్వారా ఈ యొక్క పరిచర్యను దేవుడు స్థాపించాడు. యేసన్న గారు ఎప్పుడు చిన్న చితక కాదు ఆలోచించేది, పెద్దది కోరుకునేవారు. విజయవాడను చూసి కొండ మీద కనకదుర్గ గుడి చూసి ఇడి తిరిగి ఈ ఉండవల్లి సెంటర్లో ఈ కొండ మీద నా దేవునికి, నా ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఒక ఆలయం కట్టాలి. ఆమేన్. గొప్ప వాటిని కోరుకోవాలి. హల్లెలూయా. ఉన్నతమైన వాటిని కోరుకోవాలి. సిగ్గుపరుస్తాడా దేవుడు? చేయకుండా మానేస్తాడా? అపజయం వస్తుందా? సరైన సమయానికి దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. రైట్ టైంలో నువ్వు అనుకున్నది, ఆశపడింది దేవుడు కార్యాల రూపంలో రూపుదాల్చునుగాక. హల్లెలూయా. కాబట్టి విజయం అనేది, ఆశీర్వాదం అనేది, ఘనమైన కార్యాలు అనేవి, గొప్ప కార్యాలు అనేవి ఎవరి మీద ఆధారపడి ఉన్నాయి? నా మీదే. నా మీద అంటే నా విశ్వాసం. చెప్పండి. మా పిల్లలు గొప్పలు అయిపోవాలి సార్. పాస్టర్ గారు మా పిల్లలు పెద్ద చెప్పండి, పెద్ద ఉద్యోగాలు చేసేయాలండి మా పిల్లలు. నువ్వు ప్రార్థన చేయకుండా పడుకో, మీ పిల్లలు పెద్ద భారీ ఉద్యోగాలు చేసేస్తారు. ఏమండి, మనిషి కష్టపడితే ఫలితం ఉండక
కదా. మనిషి దేవునిలో ఆత్మీయ జీవితంలో కూడా కష్టపడాలి, సుఖపడకూడదు. మోకాళ్ళు వంచాలి, ప్రార్థన చెయ్యాలి, వాక్యాన్ని వినాలి, చదవాలి, గ్రహించాలి, వాక్యానుసారంగా జీవితాలను యేసుక్రీస్తుకు సమరూపంగా మార్చుకోవాలి. అది ప్రయాస, అది చాలా కష్టంతో కూడింది. లోకాన్ని విడిచిపెట్టాలి, లోకంలో ఉన్న వారిని విడిచిపెట్టాలి. గత ఉపవాస కూటాలు విన్నట్లు ఒంటి జనముగా ఉండాలి. ఎలాగా? ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకంగా ఉన్నప్పుడు దేవుడు మనకు అత్యధికమైన విజయమునిచ్చునుగాక. విశ్వాసముతో ఉండాలి. చాలామంది విశ్వాసాన్ని కోల్పోతారు, విశ్వాసం నుండి తొలగిపోతూ ఉంటారు, విశ్వాసాన్ని చేతులారా పాడు చేసుకుంటుంటారు, విశ్వాస జీవితాన్ని భ్రష్టులు అయిపోతూ ఉంటారు. హుమనే అలెగ్జాండర్, విశ్వాసం అనే ఓడ బద్దలైపోయిన వారిలో ఇద్దరే ఉన్నారు, హుమేనే అలెగ్జాండరు. వాళ్ళ విశ్వాస జీవితాలు ఏమైనాయి? బద్దలైపోయినాయి, పగిలిపోయాయి. ఓడ బద్దలవుతుంది కానీ విశ్వాసం పగలదట. ఆమె చెప్పండి. ఓడ, పౌలు గారు వెళుతున్న ఓడండి ఏమైపోయింది? బద్దలైపోయింది. సముద్రంలో అద్దరికి చేరాలి, ఎవరి పరిస్థితి ఏమైపోతుందో తెలియదు. తుఫాను మధ్యలో చిక్కుకుపోయారు. అందరు నశించిపోతారేమో, అమ్మో అందరు చనిపోతారేమో అనుకున్నారు. ఆ పౌలు గారితో దేవుడు మాట్లాడుతున్నాడు, ఏ కీడు నీ మీదకి రాదు, ఈ ఓడలో ఉన్న వారందరినీ నేను అప్పగించబోతున్నా నీ చేతికి. హల్లెలూయా. ఏ హాని మీకు కలగదు. ఆ వాగ్దానం ఏం చేసింది? ఓడైతే బద్దలైపోయింది కానీ వాగ్దానం పగల్లేదు. వాగ్దానమును విశ్వసించిన బిడలని క్షేమంగా ఈ దారి నుండి ఆ దారికి చేర్చగలిగింది. వాగ్దానము సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మిమ్మల్ని క్షేమంగా తీసుకువెళ్ళునుగాక. ఏంటది? వాగ్దానం అనే వాహనం. ఏ వాహనం? ఎక్కండి, అందరూ ఎక్కండి. దేని మీద? వాగ్దానం అనే వాహనం మీద ఎక్కండి అందరూ. ఆ వాగ్దానం క్షేమంగా తీసుకెళ్తుంది. మధ్యలో వస్తాయి ఎన్నో బ్రేకులు వస్తాయి, ఎన్నో కొండలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. వాటన్నిటిని వాగ్దానం ఢీకొని మొత్తాన్ని స్మాష్ చేసేసి మొత్తం దూసుకుంటూ వెళ్తుందంటే ఈసారి వాగ్దానం. ఆమేన్ చెప్పండి. రాకెట్ లాగా దూసుకుని వెళ్ళబోతుంది ఈ సంవత్సరం. ఆమేన్. ఖచ్చితంగా మీరు చూచుదురుగాక, పోనీ మీరు విందురుగాక. మీరు చూడటం జరగదులే కానీ మీరు విందురుగాక. ఎందుకు జరగదు? మీ పట్ల కూడా చేసే కార్యాలు మీరు చూచుదురుగాక. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మన విశ్వాసం మీద ఆధారపడింది. 44వ కీర్తన 3వ వాక్యం త్వరగా చదవండి అమ్మా. 44వ కీర్తన 3వ వాక్యం. జయం ఎలా వస్తుంది? విజయం ఎలా వస్తుంది? వారు తమ ఖడ్గం చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహువు వారికి జయం ఇవ్వలేదు. ఎస్, నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయమును కలుగజేసిన. ఆమేన్ చెప్పండి. దేవుని యొక్క దక్షిణ హస్తం, దేవుని యొక్క బలమైన బాహువు, ఆయన ముఖ అలా చూడగానే ఏం కలుగుతుందంట? అంతే. ఆయన ముఖ కాంతి అలా పడగానే ప్రైజ్ అలా వారికి విజయం కలగబోతుంది. ఆమేన్. దేవుని దక్షిణ హస్తం మన చేయి కాదు, దేవుని బలమైన బాహువు మన చేయి కాదు, ఆయన ముఖ కాంతి. ఈ 3 అనుభవాల ద్వారా, ఈ 3 దేవుని యొక్క కార్యాలు ద్వారా మన జీవితంలో విజయాన్ని మనం సొంతం చేసుకుందాము గాక. మరొక మాట చదువు. 72వ కీర్తన 6వ వాక్యం. గడ్డి కోసిన బీటి మీద కురియు వాన వలెను, భూమిని తడుపు మంచి వర్షం వలెను. ఎస్, గడ్డి కోసిన బీటి మీద కురియు వాన.
గడ్డి కోసేస్తే ఆ బీటి మీద వాన కురిస్తే ఎలా ఉంటుందో అలాగ మీరు విజయమును చేయుదురుగాక. భూమిని తడుపు మంచి వర్షం, చిన్న వర్షం కాదు, జోరు వర్షం, విస్తారమైన జోరు లాంటి వర్షం, మంచి వర్షం, కుండపోత లాంటి వర్షం. భూమిని తడుపు, భూమి అంతా తడిసిపోవాలి, లోతు మట్టుకు కూడా. భూమిని తడుపునట్టు మంచి వర్షం వలె అతడు విజయము చేయునుగాక. 98వ కీర్తన మొదటి వాక్యం. 98వ కీర్తన మొదటి వాక్యం. ఎస్, యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు. ఏ కీర్తన? హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చెప్తాం గట్టిగా, హల్లెలూయా. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు, ఘనమైన కార్యాలు చేసి ఉన్నాడు. చేశారా లేదండి? చేశారా లేదా? తలలో ఒప్పుకండి, నోటితో చెప్పండి. ఈ నచ్చో దేవునికి, నీ నోటితో చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఒప్పుకోలు ఇష్టం దేవునికి, యాక్షన్లు ఇష్టం లేదు. అందుకే యాక్షన్ సాంగులు అన్నీ తీసేసాం. నెక్స్ట్ ఇయర్ సండే స్కూల్ పిల్లల పాటలు ఉండకుండును గాక, ఇలాంటి డెకరేషన్లన్నీ తీసివేయబడును గాక, మహిమ మాత్రమే ఇక్కడ ఉండును గాక. ఈ ఒక్కసారికి దేవుడు దయదలిచి ఇలాంటివన్నీ చేసాం. ఇక నెక్స్ట్ ఇయర్ కంప్లీట్గా వైట్ అండ్ వైట్, మందిరం అంతా వైట్ ఉండాలి. ఆమె ఇలాంటి అన్ని చెత్త చెదరాలు మొత్తం తీసేస్తే అప్పుడు ఏమొస్తుందంటే ఇక్కడికి ఇప్పటికి వస్తుంది, కానీ అప్పుడు ఇంకా అధికమైన మహిమ దిగవచ్చును గాక. ఆమె ఎంత ప్రయాసపడి విజయవాడిని తీసుకొస్తే మొత్తం లాక్కుని వెళ్ళిపోయారు, అన్ని పీక్కుని వెళ్ళిపోయారు. ఎందుకు ఈ పీక్కుని వెళ్ళిపోయి లాక్కుని వెళ్ళిపోయి ఎందుకండి ఇవన్నీ? అసలు పీకినా ఎంత పీకినా ఉండేది ఉంటుంది కదా, తరగని మహిమైశ్వర్యం పొందుకోవాలి. హల్లెలూయా. ఎంత తీసుకున్నా ఉంటానే ఉంటుంది అక్కడ దేవుని సన్నిధిలో. ఇలాంటి వాటి మీద ఆశ, ఇలాంటి వాటి మీద మనసు పెట్టొద్దండి. అసలు మీ పిల్లలకి వాక్యాలు నేర్పించండి. నెక్స్ట్ ఇయర్ అంతా కూడా చక్కటి కంఠస్థ వాక్యాలు చెప్తారు మన పిల్లలు, మంచి మంచి వాక్యాలు, పాటలు. ఇప్పుడు చూడండి ఎంత బాగా పాడారు పాట. ఇవి ఉపయోగకరంగా ఉంటాయి. ఏ ఊపులు ఎందుకు, ఇవి ఊగిసలాట్లు ఎందుకండి, ఇవన్నీ యాక్షన్లు ఎందుకు? యేసు నామంలో తొలగిపోవును గాక. అవేం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇష్టం లేనివి మనం ఏమీ కూడా మనలో ఈ కొత్త సంవత్సరంలో దేవునికి నచ్చనివి, ఇష్టం లేనివి, దేవునికి ఆయాసాన్ని తెప్పించేవి, యేసయ్యకి దుఃఖాన్ని, బాధని, ఈ కన్నీళ్ళను తెప్పించేవి ఏవి కూడా మన ద్వారా చేయకుందుము గాక. యేసయ్య మనల్ని చూసి సంతోషించాలి. ఆమేన్. యేసయ్య నన్ను చూసి ఆనందించును గాక. డాడీ కంటే, మమ్మీ కంటే, సిస్టర్స్ కంటే యేసయ్య ఆనందం మామూలు ఆనందం కాదు. వీళ్ళు ఏదో కొద్దిగా ఆనందిస్తారు, కానీ ఆయన ఆనందం మామూలు ఆనందం కాదు. స్తోత్రం చెప్పండి. ఎంత గొప్పగా ఆనందిస్తారు ఆయన. ఒక్కసారి ఆయన ఆనంద పెట్టి చూడండి మీరు. ఆకలేస్తే అమ్మాయినా అడగకుండా అన్నం పెట్టదట. కానీ యేసయ్య నీ ఆకలిని ఎరిగి, నీ ఆశను ఎరిగి, నీ ఆలోచనని ఎరిగి, నీ తలంపుని ఎరిగి, నువ్వు ఏమి జరగాలని కోరుకున్నావో అది ముందే ఎరిగేసి ఆయన. హల్లెలూయా. ఖచ్చితంగా ఈ సంవత్సరం కొన్ని విషయాల్లో నేను అనుకున్నవన్నీ ఇక్కడ జరిగినాయి. స్తోత్రం. గత సంవత్సరం ఆరాధనలో నేను ఎంతో ఆనందించాను. ప్రైజ్ అలా. నేను పడిన ప్రయాస గొప్ప ప్రతిఫలంగా దేవుడిచ్చునుగాక. ఆమేన్. అర్థమవుతుందా? యెహోవా మన పట్ల ఏ కార్యాలండి? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో సంచరించగలిగిన దేవుడు మన దేవుడు. ఆశ్చర్య కార్యాలు చేశారు, చేస్తూ ఉన్నారు, ఎస్ చేయబోతున్నారు. చేసినందుకు థ్యాంక్స్ చెప్పాలి, చేస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పాలి,
చేయబోతున్నందుకు థ్యాంక్స్ చెప్పాలి. ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. చేసినందుక చేస్తున్నందుకు? ఇది దేనికి థ్యాంక్స్? ఇది చేసినందుకు. చేసినందుకు అంటే నిన్నటికి థ్యాంక్స్. ఇది చేస్తున్నందుకు చెప్పండి. ఇప్పుడు చేస్తున్నందుకు ఇది. ఇప్పుడు మరి చేయబోతున్నది గట్టిగా చెప్పాలి. ఇంకా దేనికది? ఈ 3 గుర్తుపెట్టుకోండి. భూత, వర్తమాన, భవిష్యత్ కాలంలో మన దేవుడు కార్యాలు చేస్తాడు. చేశారు, చేస్తున్నారు, చేయబోతున్నారు. గొప్ప విశ్వాసంతో చెప్తున్నాను ఈ మాట. చేయబోతున్నారు. మామూలు చిన్న చితక కార్యాలు కాదు, ఘనమైన గొప్ప కార్యాలు, గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు. కాలేబన్న వచ్చారా? కాలేబన్న జీవితంలో, జీవమనెక్క కాలేబన్న జీవితంలో ప్రకృతికి అతీతమైన కార్యాలను దేవుడు, నేను ఎక్కడికి వెళ్ళినా ఆ సాక్ష్యం చెప్తా ఉన్నాను. చాలా చోట్ల, సభల్లో, కూటాల్లో, చర్చెస్లో ప్రకృతికి అతీతమైన కార్యాలు దేవుడు మన పట్ల చేయునుగాక. మనం ఏం చేయాలంటే ఆయన గురించి ఏం పాడాలట? కొత్త కీర్తన బాగా నేర్చుకోండి. క్రొత్త కీర్తన కొంచెం క్రొత్తగా ఉంటుంది కాబట్టి వెంటనే ట్రై చేయకూడదు. కొంచెం సాధన, బాగా సాధన చేసి 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 ఆ మెలికలు అన్నీ నేర్చుకొని చక్కగా పాడితే మధురంగా ఉంటుంది. ఆమేన్. నా జీవమా, నా స్తోత్రమా, నీకే ఆరాధన. ఎంత బాగుంది. నా స్నేహము, సంక్షేమము, నీవే ఆరాధ్యుడా. యేసయ్యా నా ప్రాణమ, ఘనమైన స్తుతిగానము. హల్లెలూయా. ఇందాక కీబోర్డ్లో చూసుకున్నా, అక్కడికి వెళ్తే నాకు కూడా రాదు, అక్కడికి వెళ్తే వస్తుంది. ఆ ట్యూను అద్భుతమైన ట్యూను. ఆమె దేవుడు అలాంటి పాటలు ఇంకా ఎన్నో మరెన్నో దేవుడు తన సేవకులకి ఇచ్చునుగాక. పాస్టర్ రమేష్ గారిని బట్టి నేను ఎంతో ఆనందిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ రమేష్ గారికి దేవుడు ఉన్నతమైన కృప ఇచ్చారు. హోసనా మినిస్ట్రీస్లో పాస్టర్ రమేష్ గారికి పాటల పరిచర్యలో ఉన్నతమైన కృప, అద్భుతమైన పదాలు, అద్భుతమైన రాగాలు, అద్భుతమైనటువంటి సంకల్పం, ఆ అద్భుతమైన పద రచన, స్వర సంకల్పాన్ని రమేష్ పాస్టర్ గారిని దేవుడు బహుగా వాడుకొనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కొత్త కీర్తన పాడాలి. ఆయన దక్షిణాస్తో, ఆయన పరిశుద్ధ బాహు ఆయనకి. ఎస్ ఎస్, హల్లెలూయా, ఆమేన్. ఎల్లవేళలా మనకి విజయమే. దేవుడి మాటల ద్వారా మీ అందరి జీవితాల్లో అత్యధికమైన విజయాన్ని దేవుడు కలుగు చేయనుగాక. ఇది మొదలుకొని మీరు ఘనకార్యాలు పూనుకొందురుగాక. ఏ కార్యాలైతే తలపెడుతున్నారో ఆ కార్యాల్లో మీకు అత్యధికమైన విజయం కలుగునుగాక. ఎక్కడ ఓడిపోరు, చేతులు ఎత్తరు, ఆమేన్, తల దించుకోరు, ఆమేన్. నా వల్ల కాదని ఇంకెవ్వరు చెప్పరు. నీ వల్ల కాదు, నీ వల్ల ఏమవుద్ది? విశ్వాసం ఉంచు, దేవునికి సమస్తము సాధ్యమే. మనం ఆరాధిస్తున్న దేవునికి సమస్తము సాధ్యమే. నీ వల్ల కాదు కానీ దేవునికి సమస్తము సాధ్యమే. యేసు ప్రభు వల్ల సమస్త కార్యాలు, అన్ని విషయాల్లో నీకు అత్యధికమైన విజయాన్ని యేసయ్య ఇస్తున్నాడు. ఎవరిస్తున్నారు? ఆయన ప్రేమిస్తున్నారు కదా, ఆయన మనకి విజయాన్ని ఇచ్చునుగాక. ఎంతగా ప్రేమిస్తున్నారు కనుక మనందరికీ విజయాన్ని ఇస్తాడు. కనుక ఈ మాటల ప్రకారంగా దేవుడు ఈ మొదటి తేదీనే ప్రభు నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నారు. అన్ని విషయాల్లో మనకు అత్యధికమైన విజయాన్ని దేవుడు ఇచ్చునుగాక. అందరు లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుని ముగించుకుందాం, క్రొత్త పాట పాడుకుందాం.